గతంలో తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద గజ్వేల్కు చెందిన లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేస్తున్నారు. తమకు ఇల్లు కేటాయించడం సహా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద గజ్వేల్కు చెందిన లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేస్తున్నారు. తమకు ఇల్లు కేటాయించడం సహా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే లబ్ధిదారుల ఆందోళనకు సంబంధించిన కారణాలేంటి దుర్గారెడ్డి? ప్రసన్న సిద్దిపేట జిల్లా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద గజ్వేల్కి సంబంధించిన పేదల డబుల్ బెడ్రూమ్ సంబంధించిన లబ్ధిదారులు ఈ రోజు మాత్రం ఫామ్ హౌస్ చేరుకొని అక్కడ ధర్నా ఆందోళన చేపట్టారు. గతంలో 2 సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేసినా కానీ ఆ పేదలకు లబ్ధిదారులకు రావాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇస్తామని 5,000 మంది దరఖాస్తు చేసుకుంటే 3,600 మందిని ఎంపిక చేశారు. అందులో 1,200 అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఉంటే 1,100 డ్రా తీశారు. ఆ డ్రా తీసిన వారికి కేటాయించిన ఇంటి నెంబర్లు వేసి సర్టిఫికెట్స్ ఇచ్చి ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ అక్కడ ఒక వాస్తవం చెప్పాలంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా డబుల్ బెడ్రూమ్ కట్టామని చెప్పి ప్రపంచంలో ఎక్కడ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పి ఇతర దేశాలకు కూడా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కూడా కట్టలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా అందించలేదని చెప్పిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 3 సార్లు ఏదైతే గజ్వేల్ నియోజకవర్గంలో పేదల నుంచి ఎమ్మెల్యే గెలుపొంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు రాష్ట్రాన్ని పరిపాలించిండో తన సొంత నియోజకవర్గం గజ్వేల్ పట్టణ మున్సిపాలిటీకి సంబంధించిన 1,100 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ అందించలేదంటే ఏ విధంగా ఉందో తన పాలన అని చెప్పి ప్రజలంతా కూడా గత వివిధ రూపాల్లో మున్సిపాలిటీ మీద అందే తర్వాత మొన్న వారం రోజుల క్రితం కూడా అక్కడికి వెళ్తే వెంకటరామరెడ్డి మెదకెప్పి అభ్యర్థి వెంకటరామరెడ్డి అక్కడికి వెళ్తే కూడా అడుకోవడం జరిగింది. దాంతో పాటు ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ ఈ రోజు ఎన్నికల కోడ్ ఉంది, ఇక్కడ పర్మిషన్ లేదు అని చెప్పి వాళ్ళందరికీ కూడా పోలీసులు కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు తప్ప నిజంగా అక్కడ చూస్తే కొండపోచమ్మ మల్లన్న సాగర్ భూబాధితులకు ఈ యొక్క గజ్వేల్ పట్టణానికి సంబంధించిన 1,100 మంది ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి కేటాయించిన ఇళ్లలో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకు 250 గజాలు స్థలం ఇచ్చినటువంటి ఆ గజ్వేల్కి సంబంధించిన ఎవరైతే భూములు కోల్పోయారో పల్లెన సాగర్ కొండపోచమ్మ వాళ్ళు కాల్ చేస్తే ఈ పేదలకు అందరూ కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళు పట్టాలు ఇస్తామని చెప్తున్నారు, వీళ్ళు పట్టాల కోసం ధర్నాలు తిరుగుతున్నారు. నిజంగా వాళ్ళు కాల్ చేసే పరిస్థితి లేదు, వీళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇది చిక్కుముడి 2 క్లియర్ కావాలంటే గతంలో అక్కడ పనిచేసిన జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఎవరైతే వెంకటరామరెడ్డి ఉన్నారో వెంకటరామరెడ్డి నిర్లక్ష్యం వల్ల వీళ్ళంతా పేదల అన్యాయానికి గురయ్యారని చెప్పవచ్చు. ప్రసన్న.